మిత్రులందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వికలాంగుల మెడికల్ పెన్షన్‌లకు మరొకసారి ప్రభుత్వం నోటీసులైతే జారీ చేయబోతుంది. అలానే కొంతమందికి కొత్త సదరం సర్టిఫికేట్‌లనేటివి జారీ అవ్వబోతున్నాయన్నమాట. అలానే అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో ఏమేం జరుగుతాయనేది నేను మీకు వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. ఒకసారి పింఛన్ల నోటీస్ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుందనేది ఇక్కడ ఒక ఇమేజ్ అనేది నేను క్రియేట్ చేశాను. దీన్ని ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, ముందుగా మనకు పెన్షన్‌లకు సంబంధించి అంటే ఈ యొక్క మెడికల్ మరియు వికలాంగుల విభాగంలో వస్తున్నటువంటి పెన్షన్‌లకు సంబంధించి రీఅసెస్‌మెంట్ కొరకు నోటీస్ అనేది మొదటిగా గ్రామ వార్డు సచివాలయంకైతే రావడం జరుగుతుందనమాట. సో, దీన్ని రీఅసెస్‌మెంట్ నోటీస్ అంటారనమాట. సో, ఇది వచ్చిన తర్వాత మనకు ఆ తేదీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. పలానా తేదీలో మీరు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని జెప్పి, సో, ఆ నోటీస్‌లో రీఅసెస్‌మెంట్ నోటీస్‌లో అయితే ఉంటుందనమాట. సో, వైద్య పరీక్షలనేటివి నిర్వహించుకోవాలి. సో, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మీకు గ్రామ వార్డు సచివాలయంకి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవుతుందనమాట. అందులో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ల యొక్క ఆధారంగా మీ యొక్క పింఛను రకము మారడము లేదా పింఛను రద్దు కావడం అనేది జరుగుతుంది. సో, ఇది జరిగిన తర్వాత మీరు అప్పీల్ జేసుకోవచ్చు. అప్పీల్ జేసుకోవాలనుకుంటే ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్లి అప్పీల్ జేసుకునే ప్రక్రియ అనేది ఉంటుందనమాట. సో, అప్పుడేం జరుగుతుందంటే అప్పీల్ జేసుకున్న తర్వాత మళ్ళీ పింఛన్లకు సంబంధించి రీఅసెస్‌మెంట్ నోటీస్ అంటే వెరిఫికేషన్ చేయించుకోమని మళ్ళీ మీకు నోటీస్ అనేది గ్రామ వార్డు సచివాలయంకైతే రావడం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. అంటే సర్కిల్‌గా తిరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటి వరకు తిరుగుతుందంటే వన్స్ మనకు అప్పీల్ చేసుకున్న తర్వాత పింఛన్లకు సంబంధించి రీఅసెస్‌మెంట్ నోటీస్ వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు జరిగిన తర్వాత మళ్ళీ కొత్త సదరం సర్టిఫికేట్ వస్తుంది చూడండి. అక్కడి వరకు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ పింఛన్ లబ్ధిదారులకు మరొక్కసారి నోటీసులనేటివి రాబోతున్నాయని చెప్పాను గదా! అవి ఎవరికంటే అక్టోబర్ నెలలో ముఖ్యంగా ఈ లాస్ట్ మంత్ సెప్టెంబర్ నెలలో ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అంటే ఆల్రెడీ రీఅసెస్‌మెంట్‌కి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకొని కొత్త సదరం సర్టిఫికేట్‌లనేటివి తీసుకొని పింఛన్ రకము చేంజ్ అయింది, లేకపోతే పింఛన్ రద్దయిందని ఎవరైతే భావించి అప్పీల్ చేసుకున్నారో వారికి సంబంధించి ఈ అక్టోబర్ నెలలో ఈ యొక్క రీఅసెస్‌మెంట్ నోటీసులనేటివి రాబోతున్నాయన్నమాట. సో, అప్పీల్ చేసుకున్న వారికైతే ఇవి వస్తాయని చెప్పి తెలుస్తోంది. అయితే రీఅసెస్‌మెంట్ అంటే ఏంటనేది నేను మీకు చెప్పాను. రీఅసెస్‌మెంట్ నోటీస్ అనేది గ్రామ వార్డు సచివాలయంకైతే వస్తుంది. ఆ రీఅసెస్‌మెంట్ నోటీస్ వచ్చిన తర్వాత మీరు వైద్య పరీక్షలకైతే వెళ్ళాలన్నమాట. సో, వెళ్ళిన తర్వాత మీకు వైద్య పరీక్షలు నిర్వహించిన 15 రోజుల వ్యవధిలో మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవుతుందన్నమాట. ఈ కొత్త సదరం సర్టిఫికేట్ ఏదైతే వస్తుందో అదొచ్చిన తర్వాత మీకు ఈ యొక్క పర్సెంటేజ్ ఆధారంగా అయితే మీకు పెన్షన్ అనేది రకం అనేది చేంజ్ చేస్తారు. సో, ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. అలానే ఇక్కడ మళ్ళీ కొత్తగా నోటీసులనేటివి ఎవరికి రాబోతున్నాయంటే, సో, ముఖ్యంగా ఇంతవరకు మెడికల్ మరియు వికలాంగుల విభాగంలో సదరం సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ కొరకు నోటీస్ అందనటువంటి వాళ్ళు అంటే రీఅసెస్‌మెంట్ నోటీస్ అందనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, వారికి కూడా నోటీసులనేటివి ఈ నెలాఖరులో వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ అప్పీల్ చేయబడినటువంటి పింఛన్ల వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కొత్త నోటీసులనేటివి ఇవ్వొద్దు అని చెప్పి ప్రభుత్వమే ఒక జీవో అయితే పాస్ చేసిందనమాట. ఈ అప్పీల్ చేయబడినటువంటి పింఛన్లకు సంబంధించిన వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేందుకు సంబంధించి నోటీసులనేటివి ఫైనల్‌గా అయితే నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయన్నమాట. సో, అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంతవరకు కొత్త సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించి గానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఆల్రెడీ పెన్షన్ వికలాంగులు మరియు మెడికల్ విభాగంలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి సంబంధించి గానివ్వండి, నోటీస్ అందకపోయినట్లయితే వారికి నోటీస్ అనేది వస్తుంది. సో, నోటీస్ వచ్చిందని మీరు వైద్య పరీక్షలకు వెళ్ళకుండా ఉండవద్దు. సో, వైద్య పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. లేదంటే మీ పెన్షను కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ ప్రాసెస్‌లనేటివి జరగబోతున్నాయండి ఈ నెలలో. సో, దీనికి మీద సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా నేను ఫాలో అప్ చేస్తాను డైలీ కూడా. మీకందరికీ కూడా సమాచారం అనేది క్లియర్‌గా అందిస్తాను ఈ విధంగా. సో, ఇక్కడ చూడండి చాలా సింపుల్‌గా అయితే ఇచ్చాను మీకు అర్థమయ్యే విధంగా. ఈ పింఛన్ల నోటీస్ ప్రక్రియ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందనేది. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఒకవైపు అయితే జరుగుతూ ఉంటాయి. మరోవైపు ఈ అక్టోబర్ నెలలో పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌ల కొరకు కొత్తవి మేము పెట్టుకునేదానికి దరఖాస్తు చేసుకునేదానికైతే వెయిట్ చేస్తున్నారో, సో, వారికి సంబంధించి ప్రభుత్వము స్లాట్స్ అనేటివి ఓపెన్ చేయబోతుందనమాట.
సో ఈ యొక్క అక్టోబర్ నెలలో మేబీ ఈ నెక్స్ట్ వీక్‌లోనే ఖచ్చితంగా ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌లకి సంబంధించిన స్లాట్స్ అనేటివి ఓపెన్ అవ్వచ్చు. సో కేవలం 2 రోజుల వ్యవధిలో అయితే ఈ సదరం సర్టిఫికేట్‌ల స్లాట్స్ అనేటివి బుక్ అవుతాయండి. సో వాటికి సంబంధించిన డేట్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. సో మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారా చేసుకోవచ్చు. లేదా మీ సేవా కేంద్రాల ద్వారా వెళ్లి సో ఈ యొక్క సదరం సర్టిఫికేట్‌ల స్లాట్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చనమాట. సదరం సర్టిఫికేట్‌ల స్లాట్స్ బుక్ అయిన తర్వాత మీకు స్లాట్ బుకింగ్ డేట్ అయితే ఉంటుందనమాట. అక్కడికి వెళ్లి ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చి వైద్య పరీక్షలు అనేటివి నిర్వహించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ధృవీకరించబడిన తర్వాతనే మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. ఈ కొత్త సదరం సర్టిఫికేట్ అనేది డైరెక్ట్‌గా మన యొక్క మొబైల్‌లోనే సదరం యొక్క వెబ్‌సైట్ నుంచి అయితే చెక్ చేసుకుంటూ ఉండవచ్చనమాట. ట్రాక్ చేసుకుంటూ ఉండవచ్చు. సో అవన్నీ కూడా నేను ముందు రోజుల్లో తెలియజేస్తాను. సో స్లాట్ ఓపెన్ అయినప్పుడు తప్పకుండా తెలియజేస్తానండి. అలానే ఈ సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించి కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న, సో మాది డాక్టర్ల లాగిన్ దగ్గరే ఆగిపోయింది. సైన్ అనేది పెండింగ్‌లో ఉందండి. సో మాకు సదరం సర్టిఫికేట్ ఎప్పుడొస్తుందని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు ఆ యొక్క సైన్ అనేది కంప్లీట్ చేసి ముందుకు పంపించినట్లయితేనే మీకు సదరం సర్టిఫికేట్ జారీ అవుతుందండి. లేనంత వరకు అక్కడే వాళ్ళ దగ్గరే పెండింగ్‌లో ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళు మళ్ళీ సదరం సర్టిఫికేట్‌కి స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేశారు కాబట్టి వాటిని ప్రొసీడ్ అనేది చేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి సదరం సర్టిఫికేట్ వచ్చేసింది మాకు. సో పింఛన్‌లకు సంబంధించి మేమెప్పుడు దరఖాస్తులు జేసుకోవాలని జెప్పి అడుగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఏంటంటే, సో మీరు ఈ యొక్క ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్‌లకు సంబంధించి ఎలాంటి అప్లికేషన్స్ అనేటివి జరగడం లేదు. కొత్త పింఛన్‌లకు సంబంధించి ఆ అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తాను. సో మీరు అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందనమాట. సో వెయిట్ చేయండి. సో మీకందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్‌తోనే ముందుకైతే వస్తాను. మేబీ మనకు ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వము దరఖాస్తులు తీసుకోవచ్చనమాట. సో దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అనేటివి రావచ్చు. తప్పకుండా తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియోలో పింఛన్ల నోటీస్ ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీకు ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ విధంగా వీడియోస్ అనేటివి చేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో లైక్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.